హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఇది వచ్చేసరికి ఒక బ్లూటూత్ స్పీకర్ ఛార్జింగ్ కనెక్టర్ అయితే పోయింది. ఇప్పుడు దీని బోర్డు అయితే నేను బయట తీసాను. ఈ బ్లూటూత్ స్పీకర్స్ కి ఛార్జింగ్ కనెక్టర్స్ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ఛార్జింగ్ కనెక్టర్ రీప్లేస్ చేసుకోవడం చెప్తాను. అలాగే ఛార్జింగ్ కనెక్టర్ వచ్చేసరికి దీనికి మైక్రో ఎస్బీ పోర్ట్ అయితే వచ్చిందనమాట. ఈ మైక్రో ఎస్బీ పోర్ట్ కనెక్టర్స్ మనం వాడటం ఎప్పుడూ ఆగిపోయింది. ఇప్పుడు టైప్ సి నే యూజ్ చేస్తున్నాం కాబట్టి అందరి దగ్గర టైప్ సి కనెక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం దీనికి టైప్ సి కనెక్టర్ అయితే వేద్దాం. ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఛార్జింగ్ కనెక్టర్ నుంచి వోల్టేజ్ ఎలా వెళ్తుంది అనేది మనం తెలుసుకుంటే మనం టైప్ సి కనెక్టర్ అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే అవుతుంది అనమాట. బోర్డు లో ఏదైతే ఇక్కడ పిన్స్ ఉన్నాయో ఇక్కడ మనకి మొత్తం 5 పిన్స్ ఉన్నాయి. లాస్ట్ పిన్ 2 కలిసిపోయినాయి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇవి మొత్తం 5 పిన్నులు మీకు కనెక్టర్ లో చూపిస్తాను. మీకు కనెక్టర్ లో వచ్చేసరికి మొత్తం 5 లైన్స్ అయితే చూడొచ్చు. ఈ చివరిది షాల్వింగ్ లేండి. ఈ మధ్యలో ఉన్న చిన్న పిన్నులు ఉన్నాయి చూసారా, ఇవి మొత్తం 5. ఈ 5లో మనకు కావాల్సింది ఆ చివరి పిన్ను ఈ చివరి పిన్నే. అంటే మనకి ఈ బోర్డులో ఇక్కడిది ఈ 2 పిన్నులే మనకు కావాల్సింది. మిగతా మధ్యలో ఈ కనెక్టర్ లో వచ్చేసరికి డమ్మీ అనమాట. అంటే మనకి ఇలా ఛార్జింగ్ రిలేటెడ్ యూజ్ చేసుకునే వాటికి ఓన్లీ ఆ చివరి పిన్ ఈ చివరి పిన్నే వోల్టేజ్ కి సంబంధించి ఉంటాయి తప్ప ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మన మొబైల్స్ లో మనం షాల్వింగ్ చేసేటప్పుడు ఈ మధ్యలో పిన్నులు ఏమైనా కనెక్ట్ చేయలేదనుకోండి, మనం యూఎస్బీ కేబుల్ ద్వారా సిస్టమ్ కి ఎప్పుడైనా డేటా ట్రాన్సాక్షన్ కి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదన్నమాట. అక్కడ మీకు ఈ మధ్యలో పిన్నులు అయితే ఉపయోగపడతాయి. మనకు కావాల్సింది ఇప్పుడు ఛార్జింగ్ కనెక్టర్ ఒకటే కాబట్టి ఆ చివరి పిన్ ఈ చివరి పిన్ కి తెలిస్తే చాలు అనమాట. బోర్డు లో వచ్చేసరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బండ గుర్తు ఏంటంటే లెఫ్ట్ సైడ్ మన ఇలా బోర్డు ఇలా మనం పట్టుకుంటే, సపోజ్ ఇదిగోండి కనెక్టర్ ఇలా ఉంది, మనం పైనుంచి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తాం ఇలాగా. ఈ కింద నుంచి మనం ఇలా పట్టుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది మైనస్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నది ప్లస్ అవుతుంది అనమాట. మీరు ఇది బండ గుర్తు నాకు తెలియట్లేదండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే కనుక ఎక్కడ చోటన మనకి ఇలా బాడీ ఉంటుంది కదా గ్రౌండ్, ఈ గ్రౌండ్ కి టచ్ చేసి మనం ఆ పిన్ కి బజర్ మోడ్ లో పెట్టుకుని మల్టీమీటర్ ని చెక్ చేసుకుంటే మనకి గ్రౌండ్ ఏదని తెలిసిపోతుంది. ఒక 100 కనెక్టర్స్ లో 1-2 మట్టికి గ్రౌండ్ మారుతుంది అనమాట, అడిది ఇటు. అంటే మనకి ఈ పిన్ అనేది రివర్స్ లో ఉంటే మట్టికి గ్రౌండ్ అనేది మారుతుంది. టైప్ సి కనెక్టర్స్ అయితే నేను లాస్ట్ షార్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే ఈ కనెక్టర్స్ అమెజాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవి వచ్చేసరికి టైప్ సి తో వర్క్ అవుతాయి అనమాట. అంటే డైరెక్ట్ మనం ఏ మైక్రో ఎస్బీ పోర్ట్ అయినా లేకపోతే డీసీ పోర్ట్లు అయినా సరే డైరెక్ట్ ఇది షాల్వింగ్ చేసుకుంటే టైప్ సి కనెక్షన్ తో మీకు వర్క్ అవుతుంది అనమాట. బోర్డు కి ఈ కనెక్టర్ వైర్స్ అయితే షాల్వింగ్ చేసుకుందాం. రైట్ సైడ్ ఉండేది ప్లస్, లెఫ్ట్ సైడ్ ఉండేది మైనస్ అని చెప్పాను కదా. మీరు డౌట్ ఉంటే కనుక మల్టీమీటర్ తో చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ప్లస్ ని అయితే షాల్వింగ్ చేసుకుందాం. అలాగే మైనస్ ని ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడే షాల్వింగ్ చేసుకోవాలని లేదు. బోర్డు లో ఎక్కడ గ్రౌండ్ ఉన్నా సరే అక్కడే షాల్వింగ్ చేసుకున్నా సరిపోతుంది. కానీ మీకు చూపించాలి కాబట్టి ఎగ్జాంపుల్ గా నేను అక్కడే షాల్వింగ్ చేస్తున్నాను. గాయ్స్ మీకు గ్రౌండ్ కూడా షాల్వింగ్ అయితే చేశాను. అంటే మైనస్ మనకి ప్లస్ మైనస్ 2 షాల్వింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బోర్డుని కనెక్ట్ చేసి ఒకసారి ఛార్జింగ్ ఎక్కువ లేదో చెక్ చేసుకుందాం. గాయ్స్ కనెక్షన్స్ అన్ని పెట్టేసాం. ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. గాయ్స్ మీకు ఛార్జింగ్ ఎక్కడం అయితే చూడొచ్చు, రెడ్ లైట్ అయితే వెలుగుతుంది కదా. మళ్ళీ తీసి చూద్దాం, ఎక్కట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ప్లస్ మైనస్ కరెక్ట్ గా షాల్వింగ్ చేసుకుంటే చాలు. కనెక్టర్ తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా పిన్స్ అయి తీసుకోవాలి. లేదు కనెక్టర్ తీయకపోయినా సరే ఆ బేసిక్ షాల్వింగ్ చేసుకున్నా సరిపోతుంది. గాయస్ ఓవరాల్ గా బ్లూటూత్ స్పీకర్స్ కి ఎలా ఛార్జింగ్ కనెక్టర్ టైప్ సి కింద కన్వర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. గాయస్ మొత్తం అయితే అసెంబుల్ చేశాను. మీకు లోపల వచ్చేసరికి ఈ కనెక్టర్ పెట్టే అంత ప్లేస్ లేదనమాట. అందుకే నేను బయటకు వదిలేసి లోపల వైర్ ఒకటే పంపించాను అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. రెడ్ లైట్ అయితే గ్లో అవడం అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు డీసీ పోర్ట్ నుంచి కనిపిస్తుంది కదా రెడ్ లైట్. ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం అసలు ఆన్ అవుతుందో లేదో. ఒక 5 minutes అయితే ఛార్జింగ్ పెట్టాను, అసలు లేదు ఇందాటి దాకా అయితే. The Bluetooth device is ready to pair. గాయస్ మీకు వర్కింగ్ కండిషన్ లో అయితే వస్తుంది అనమాట. బ్లూటూత్ పేర్ చేసుకుని యూజ్ చేసుకోవడమే. గాయస్ ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.